హలో హాయ్ అండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఇవి వచ్చి బెలూన్ కేవ్స్. సో బెలూన్ కేవ్స్ వచ్చి మన యాగంటి దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ దగ్గరలో ఉన్న ఇంకొక ప్లేస్ అని చెప్తే ఇక్కడికి వచ్చాము. ఇవి సహజంగా ఏర్పడిన గుహలు చూశారు కదా. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళాలి. ఈ రాయలన్నీ వాటికంతట అవే ఏర్పడ్డాయి. సో ఇది టికెట్ వచ్చి 75 రూపీస్. సో బెలూన్ గుహలు ఇక్కడ చూశారు కదా. సో ఇక్కడ నుంచి మనము కిందకి వెళ్తున్నాం. సో పైన వచ్చి పొలాలు ఉన్నాయి, కిందకి మనం లోపలికి వెళ్ళే కొద్దీ గుహల్లాగా చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గానే చెప్పాలి, బట్ అంత ఎగ్జైటింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడ చూశారు కదా, కిందకి వెళ్ళిన తర్వాత పైన అంతా ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఇలా మనం లోపలికి ఎంటర్ అవుతాము. సో ఎంటర్ అయిన తర్వాత ఇది మనం వచ్చిన దారి అనమాట. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గుతున్నాయి. సో అక్కడక్కడ ఆక్సిజన్ పైప్స్ కూడా ఉన్నాయి, బట్ స్టిల్ కొంచెం వేడిగా ఉంది. సో పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టం, కానీ మేనేజ్ చేయొచ్చు. బట్ స్టిల్ ఎనీహౌ ఒక్కసారి అయితే చూడొచ్చు. బట్ నేను అంత యాంగ్జైటీ అంత ఎగ్జైట్మెంట్ అయితే అనిపించలేదు ఫస్ట్ ఉన్నంతగా లోపలికి వెళ్ళిన తర్వాత. బట్ ఎనీహౌ మీరు చూడాలని నేను వీడియో తీశాను. సో ఇక్కడ వచ్చి కలర్స్గా లైట్స్ పెట్టారు. ఇది స్టార్టింగ్ కాబట్టి మనకి ఇంత ప్లేస్ ఉంది, కానీ లోపలికి వెళ్ళే కొద్దీ ఈ మాత్రం ప్లేస్ లేదు. ఒక పర్సన్ వెళ్ళేంత ప్లేసే ఉంది. 1 by 1 వెళ్తూ ఉండాలి, ఒకరి వెనక ఒకరు వెళ్ళాలి. ఇవన్నీ చూశారు కదా, ఈ రాయి అంతా అదంతటా అదే ఫామ్ అయిందంట. సో మనం ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాము. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వచ్చి ఇక్కడ చూసారు కదా, మాయా మందిరం, పాతాళ గంగ అని 2 ways ఉన్నాయి. సో ఇప్పుడు మనం పాతాళ గంగకు ఉండే వైపుకి వెళ్ళాము. ఇలా వెళ్తే వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఒక శివుడు ఉన్నారు, ఇక్కడ కింద వాటర్ ఉన్నాయి, అదే పాతాళ గంగ అని చెప్పారు. బట్ ఎనీహౌ దీని తర్వాత మళ్ళీ మనం వచ్చిన రూట్లోనే మళ్ళీ వెనక్కి రావాలి. మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇంకొక వేలో వెళ్తున్నాం మనం ఇప్పుడు. చూసారు కదా, ఇక్కడ మాయామందిరం అని చెప్పి. మాయామందిరం దగ్గర నాకు అంత ఎక్సైట్మెంట్ ఏమనిపించలేదు. సో ఇవి స్టెప్స్ కిందకి వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు. చిన్నగా జాగ్రత్తగా వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత వచ్చి ఇక్కడ మళ్ళీ 2 ways ఉన్నాయి, కోటిలింగాలు అండ్ మాయామందిరం. కోటిలింగాలు ఏం కనిపించలేదు. అవి ఎందుకు కోటిలింగాలని పేరు వచ్చిందో తెలియదు. ఒక బ్రిడ్జ్ లాగా వచ్చింది, దాన్ని దాటుకొని వచ్చిన తర్వాత ఇలానే ఉంది, పైన అంతా చిన్నగా. ఇవే మరి కోటిలింగాలు అంటున్నారో ఏమో తెలియలా. కింద మాత్రం ఒకదాని మీద ఒక రాయి మీద మనం ఇల్లు కడతాం కదా, అలా కట్టారు. ఇదే చూసారు కదా, మాయా మందిరం అని చెప్పి ఉన్న ప్లేసే ఇది. నాకేమంత మాయలు కనిపించలేదు. ఎనీహౌ ఓకే, అంత సూపర్ అని నేను చెప్పాను ఈ గుహలు, బట్ మీకు చూస్తారని చూపించాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.